మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీలో ప్రధానంగా కొంతమంది ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నటువంటి తీరుపై ఎన్నో విమర్శలు, ఆరోపణలు కూడా బాగా వినిపిస్తున్నాయి. అంటే తాజాగా కొన్ని బయటకు వచ్చినటువంటి సందర్భంలో బయటికి రానటువంటివి చాలా ఉన్నాయి. దాని గురించి ఎవరు మాట్లాడు. అదే ఒక సామెత ఉంది కదా, దొరికితే దొంగ, దొరక్కపోతే దొరే అన్నట్లుగా కొంతమంది వ్యవహార శైలి ఇప్పుడు తాజాగా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పుడు 7 ఎమ్మెల్యేలు, వారిపై తీవ్రమైనటువంటి చర్చ అనేది జరుగుతుంది. రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి ఒక సుస్థిరమైనటువంటి స్థానం. పార్టీని లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తి, సుదీర్ఘకాలం రాజకీయాల్లో అనుభవం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. మరి అటువంటి పార్టీలో అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఈ రకమైనటువంటి వ్యవహార శైలితో ముందుకు వెళ్తున్నారు నాయకులు అనేది. చిన్న స్థాయి నాయకులైతే ఓకే, ఒక నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గ ప్రజలు ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారు అనేక రకాల ఇష్యూస్లో, మహిళలను నివేదించడంలో, సివిల్ సెటిల్మెంట్లు, అలాగే కొన్ని అసాంఘిక కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ అయ్యి పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు అనేది. దీనికి సంబంధించి ఒక 7 ఎమ్మెల్యేల వ్యవహారానికి సంబంధించి తాజాగా కేబినెట్ భేటీ జరిగింది. ఆ భేటీలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో ఆ 7 నారా లోకేష్ పిలిపించుకొని మాట్లాడారు. వారి దగ్గర నుంచి కొన్ని వివరాలు తీసుకొని ఆ డేటా ఏదైతే ఉందో, ఫీడ్బ్యాక్ రిపోర్ట్ అంటారు, దాన్ని చంద్రబాబు నాయుడుకు సమర్పించారు అనేది జరుగుతుంది. దాదాపుగా అన్ని మీడియాల్లో వచ్చింది ఈ యొక్క న్యూస్. ఎందుకనంటే ఇప్పుడు గనుక మనం పార్టీని సరైనటువంటి విధంలో నడిపించకపోతే రాబోయే కాలంలో తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఇప్పుడు కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి. సింగిల్ పార్టీగా తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఈ 3 పార్టీల కలయికతో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. సో మరి ఇలాంటి సందర్భంలో మరి మిగిలిన పార్టీ నాయకుల మీద ఎందుకు రావట్లేదు, మన పార్టీకి సంబంధించినటువంటి వారిపై ఎందుకు వస్తున్నాయి? ఒక ఎమ్మెల్యే ఒక వ్యక్తితో మాట్లాడుతుంటే తెల్లారికి ఆ ఆడియో క్లిప్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ప్రతి పార్టీలో ఇంటర్నల్గా ఈ వ్యవహారాలు ఉంటాయి, కానీ అవతల వ్యక్తి రికార్డ్ చేసి బయట పెట్టడం ఎందుకు ఇలా జరుగుతుంది అనే దాని మీద చాలా క్లాస్ స్పీకర్ అట. అలాగే కొంతమంది అయితే కోన రవికుమార్, ఆయనపై తీవ్రమైనటువంటి ఆరోపణ, ఒక కేజీబీవి కోన రవికుమార్ వ్యవహారానికి సంబంధించి ఒక మహిళా ప్రిన్సిపాల్ నన్ను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారు అని. అలాగే గుంటూరుకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే, ఆయన వీడియో కాల్లో మహిళతో అసభ్యకరంగా మాట్లాడుతున్నారు అనేది ఒకటి. అలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించి ఒక ఖైదీ శ్రీకాంత్, అతనికి పెరోల్ అంశానికి సంబంధించి 2 ఎమ్మెల్యేలు చాలా కీలకంగా వ్యవహరించారు. పాసం సునీల్ కుమార్, అలాగే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఎందుకు ఇలా అనేది అంటే వారేదో తప్పు చేశారు అనేది మా ఉద్దేశం కాదు, జరిగిన దాన్ని మీకు వివరించాలని నేను చెప్తున్నా. చాలా కీలకమైనటువంటి చర్చ ఇది జరిగింది. క్యాబినెట్ భేటీకి ముందు లోకేష్తో బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో ఇదంతా జరిగింది. ఈ సమావేశంలో చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టారట. అన్ని బేస్ చేసుకొని రిపోర్ట్ ఇచ్చారండి. కొంతమంది మొత్తం మీద 7 ఎమ్మెల్యేలు, ఎందుకు మీ మీద ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి, ఇలా అయితే కష్టం, తప్పకుండా అధినేత చంద్రబాబు నాయుడు మిమ్మల్ని పక్కన పెడతారు అని. అంటే ఇంకా చిన్నబాబు ఒక వార్నింగ్ ఇచ్చారు అనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఇదే గనుక రిపీట్ అయితే ఇంకా ఖచ్చితంగా పార్టీకి సంబంధించినటువంటి క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వారిని సస్పెండ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అనేది బాగా వినిపిస్తుంది. దీనికి సంబంధించి క్యాబినెట్ భేటీలో డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు కూడా వార్నింగ్ ఇచ్చారండి. ఎవరైతే ఎమ్మెల్యేలు ఆ సమావేశంలో ఉండరు, కానీ ఇన్ఛార్జి మంత్రులు ఉన్నారు, ఆ ఇన్ఛార్జి మంత్రులదే బాధ్యత. ఎవరైనా సరే ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే వారు తోకలు కట్ చేస్తారు. పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే పక్కన పెట్టేస్తా, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తా అని డైరెక్ట్ వార్నింగ్. ఎందుకంటే ఇక్కడ మిగిలిన 2 పార్టీలను కలుపుకుని ముందుకు వెళ్ళాలి. ఆ పార్టీల ద్వారా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక తల్లికి పుట్టిన బిడ్డలే
ఒక రకమైనటువంటి ఐక్యంగా ఉండని పరిస్థితులు. మరి ఒక పార్టీలో ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటే పక్క పార్టీ మరి కలిసి కూటమిలో ఉన్నారు, కానీ జరుగుతున్నటువంటి ఎదురవుతున్నటువంటి ప్రతి అంశానికి సంబంధించి వారు సమస్యలను పరిష్కరించుకోవాలి. ఆ దిశగా ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి. మరి ఇక్కడ ఫెయిల్ అయితే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి, ఇటు కూటమి తరపున కానీ సొంత పార్టీ ద్వారా కానీ. సో దీనికి సంబంధించి చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. 7 ఎమ్మెల్యేలు మీ మీద ఎంక్వైరీ జరుగుతుంది, వాస్తవాలని తేలితే గనక ఖచ్చితంగా మీపై వేటు అంటే చర్య తప్పదు అనేది ఒక ఫైనల్ వార్నింగ్ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆ 7 ఎమ్మెల్యేలు కూడా లోకేష్ దగ్గర క్షమాపణ కోరినట్లు కూడా తెలుస్తుంది. రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఇది. తెలుగుదేశం పార్టీ వర్గాల్లో కూడా ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, మేము ఇంకా పార్టీ లైన్ దాటం, పార్టీ ఏదైతే నిర్దేశించబడినటువంటి ఆదేశాలు ఉన్నాయో దాని ప్రకారం మేము ముందుకు వెళ్తాం, దయచేసి ఇప్పటివరకు జరిగింది మర్చిపోండి, మమ్మల్ని ఎక్స్క్యూజ్ చేయండి, క్షమించండి అని కూడా రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. చూడాలి తెలుగుదేశం పార్టీలో రానున్న కాలంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని అందరూ కూడా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ టాపిక్పై మీ అభిప్రాయాలు కూడా తెలియజేయచ్చు. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.